బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ పై దాడి కేసులు అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. A1 సతీష్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే మరి దుర్గారావు ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇంతకీ ఆ A2 కూడా ఎవరు అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో A1 గా సతీష్ ను పేర్కొన్నారు పోలీసులు. A2 పేరును మాత్రం పేర్కోలేదు. A2 చెబితేనే A1 సతీష్ జగన్ పై దాడి చేశారు అని అంటున్నారు పోలీసులు. మరి A2గా ఎవరిని చేరుస్తారు అనే దానిపై ఉత్కంఠ మాత్రం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుర్గారావు ఎక్కడ అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులకి చూపించలేదు, పోలీసులు కూడా ఎక్కడ చూపించిన పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం దుర్గారావు ఎక్కడ అనే క్వశ్చన్ ఇక్కడ వినిపిస్తోంది. అలాగే A2 ఎవరు అనే క్వశ్చన్ వినిపిస్తోంది. A2గా ఎవరిని అక్కడ చూపించబోతున్నారు అనే అంశానికి సంబంధించి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ పేరుకు సంబంధించి ఎవరు, దుర్గారావుకి సంబంధించి దుర్గారావా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు, ఏ రాజకీయ నేతకు సంబంధించిన ప్రమేయం ఉందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి A2 ఎవరు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. దుర్గారావు ఎక్కడ అనే మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పోలీసు అధికారులు కానీ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మధ్యాహ్నం వరకు A2గానే దుర్గారావు అని వినిపించింది. A2గా దుర్గారావుని చేర్చారని ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పుడు A2 వద్ద బ్లాంక్ పెట్టారంటే అక్కడ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా A1గా వేముల సతీష్ని పెట్టారు, A2గా బ్లాంక్ని పెట్టారంటే దుర్గారావు ఉదయం వరకు జరిగిన ప్రచారం A2 దుర్గారావు అని ఉన్నప్పటికీ కానీ అధికారికంగా అంటే పోలీసులు సంబంధించినటువంటి వాళ్ళ లిస్టులో రిమాండ్ రిపోర్ట్లో A2 అనేది పేరు మెన్షన్ చేయలేదు. ఇప్పుడు A2గా ఎవరిని పెడతారు అనే దాని మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మధ్యాహ్నం వరకు అయితే దుర్గారావు అనేదే ప్రచారం జరిగింది. పోలీసులు కూడా అదే చెప్పారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ A2 చెప్తేనే A2 ఉదయం వరకు జరిగిన ప్రచారం ప్రకారం A2 దుర్గారావు అన్నారు కాబట్టి అతను చెప్తేనే A1 వేముల సతీష్ దాడి చేశారు అనేది ప్రధానంగా జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత A1 సతీష్ దాడి చేశాడు అది A2 చెప్తేనే, కానీ A2 ఎవరు అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఆ A2 దుర్గారావు అవుతారా లేకపోతే ఆ A2 పైన దుర్గారావు పైన ఎవరన్నా ఇంకొక అతన్ని ప్రోద్బలంతో దుర్గారావుని ప్రోత్సహించి లేకపోతే దుర్గారావు ప్రోద్బలం ఉన్నటువంటి లీడర్ పేరు ఏదైనా పెడతారనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం దుర్గారావుని పోలీసులు అదుపులో తీసుకున్నారు, కానీ వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పట్లేదు. దుర్గారావు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు తీసుకెళ్ళని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం దుర్గారావు అజ్ఞాతంలో ఉన్నమాట వాస్తవం, ఎవరికి ఎక్కడున్నాడో తెలియని మాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఆ దుర్గారావు తరపున లాయర్ సలీం సెర్చ్ వారెంట్ సంబంధించి కూడా ఏసీ నేపథ్యం దానిపైన కోర్టు కొంత పాజిటివ్గా రెస్పాండ్ అయిందని కూడా లాయర్ సలీం చెప్పారు. కానీ ఇప్పుడు A2గా ఎవరు పెడతారనే దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఆ A2 దాడి చేయించారు కాబట్టి ఇప్పుడు A1 కంటే A2కే ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉందని చెప్పాలి. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తితో పాటు దాడి చేయించడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి కూడా కేసులో కీలకంగా ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరనే దాన్ని ఇప్పుడు చూడాల్సిన అవసరం కనబడుతుంది. అంటే 2 రోజులకు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ దాడి జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమ్మమ్మ ఉన్నారు. బోండా ఉమ్మమేశ్వర పేరు కూడా దీనిపైన వినబడుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన్ని దీంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న మచిలీపట్నం సభలో బహిరంగ వేదికగానే చెప్పారు. ఈ నేపథ్యంలో బోండా ఉమ్మ పేరు ఏమన్నా చేరుస్తారా అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఆ పేరుని బ్లాంకులో పెట్టారు. దుర్గారావు పేరు పెట్టుకోకుండా బ్లాంక్లో ఖాళీగా పెట్టారని కూడా తెలుస్తుంది. అయితే బోండా ఉమ్మ కానీ ఆయన వర్గీయులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కేసు అని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. మరోవైపు వేముల సతీష్ని బలవంతంగా ఇరికించారు, అతను ఏ తప్పు చేయలేదనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇదంతా కోడికత్తి డ్రామా తరహాలోనో ఏదో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం చేశారు, అతని చేత అబద్ధాలు చెప్పించి కేసు దాడిని చేయించారని చెప్పించే ప్రయత్నం జరుగుతుందనేది ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు A2 ఎవరనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి వేముల సతీష్ని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. అయితే 14 రోజుల పాటు ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక జైల్లో కాకుండా నెల్లూరు జైలుకి తరలించారు. ఇక్కడ ఉంటే పొలిటికల్గా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, స్థానికుడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి విజయవాడ జైలుకు పంపించుకోకుండా నెల్లూరు జైలుకి అయితే పంపించారు. ప్రస్తుతం ఆయన్ని నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో A2 పైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. రేపు మధ్యాహ్నానికి రేపు సాయంత్రానికి A2 ఎవరనే దానిపైన పోలీసు డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ A2 అని ఉదయం వరకు జరిగిన ప్రచారం జరిగిన దుర్గారావు పోలీసుల అదుపులోనే ఉండి ఆయన్ని
సీక్రెట్గా విచారణ చేస్తున్నారా, A2 అంటే అతన్ని దుర్గారావుని ఎవరైనా ప్రేరేపించి అతని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారనేది పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అనధికారికంగా వస్తున్న సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈరోజు రేపు సాయంత్రానికి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా 48 గంటల పాటు పోలీసులు ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి చిన్న లీక్ కూడా ఇవ్వకుండా విచారణ చేశారు. 48 గంటల తర్వాత సిపి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత రోజు తెల్లవారుజామునే వేముల సతీష్తో పాటు కొంతమంది ఒక 10 మందిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. కానీ అదే రోజు సాయంత్రానికి సతీషే నిర్ధారించారు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే 48 గంటల పాటు సైలెంట్గా ఉన్నటువంటి పోలీసులు తర్వాత 48 గంటలు చాలా స్పీడ్గా విచారణ చేయడం, సతీష్ని దోషిగా కేసులో నిందితుడిగా పెట్టడం, తర్వాత కోర్టులో పెట్టడం, రిమాండ్ ఇవన్నీ కూడా జరిగిపోయి ఇప్పుడు దుర్గారావుకు సంబంధించి A2గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా దానిపైన పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టారని చెప్పాలి. అది ఎవరై ఉంటారు, దుర్గారావు ఉంటారు లేకపోతే ఆయనకంటే పై స్థాయి లీడర్ ఉంటారనే దానిపైన రేపు సాయంత్రం పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన తర్వాత ఆయన కూడా అరెస్టు చేసి కోర్టుకి పెడతారా లేకపోతే ఏంటనే దానిపైన రేపు స్పష్టత వస్తుంది. సచిన్ రైట్, ఇక్కడ ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ఒక అంశాన్ని కనుక పరిశీలిస్తే ఎగ్జిక్యూటివ్ ద అఫెన్స్ టు డాష్ అక్కడ, ఎందుకంటే ఆ పదం కాస్త యూట్యూబ్ సోషల్ మీడియా తీసుకునే కాస్త ఇబ్బందికర వాతావరణం కాబట్టి దానికి సంబంధించి ప్రస్తావించట్లేదు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ, అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన మీద హత్యాయత్నం చేశారు అనే అంశాన్ని ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్న నేపథ్యంలో ఇది సెన్సిటివ్ మ్యాటర్గా ఉంది కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కాస్త సెన్సిటివ్ మ్యాటర్ ఉంది కాబట్టి ఎలా అడుగులు వేస్తున్నారు పోలీసులు, ఎందుకంటే A2ని ఇంకా రివీల్ చేయకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఈ అంశంలో? అంటే ఖచ్చితంగా పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి విచారణ ద్వారా A2ని బయట పెట్టాలి, A2ని కోర్టుకు సబ్మిట్ చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగా A2ని మెన్షన్ చేయకుండా ఆపారని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన ప్రస్తుతం ఆ పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే అదుపులో తీసుకోవాలా, ఇవన్నీ ప్రశ్నలకి రేపు సమాధానం దొరికే అవకాశం కనబడుతుంది. పోలీసులు మాత్రం చాలా వేగంగా విచారణ చేస్తున్నారు. ఒకవైపున పోలీసులు వాదన ఒకవైపు ఉంటే సతీష్తో పాటు సతీష్ తరపున వాదన వినిపిస్తున్న లాయర్ సలీం మాత్రం ఇదంతా ఒక ఫాల్స్ కేసు, ముఖ్యమంత్రిని మీద దాడి చేసి అంటే ఒక చిన్న గొలకరాయితో ఈ విధంగా దాడి చేసే అవకాశం ఎక్కడ ఉండదని కూడా ఆయన చెబుతున్న నేపథ్యంలో ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కాబట్టి, ఎందుకంటే 2018లో ఇదే తరహా ఘటన మనం చూసాం కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఇదంతా కేసుని మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. పొలిటికలైజ్ చేసే విధంగా కేసుని దారి మళ్లిస్తున్నారనేది లాయర్ సలీం చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఫర్దర్గా ఎలాంటి మూవ్ అవుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా A2కు సంబంధించిన అంశం మీద రేపు స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. సచిన్.